మేము నార్మల్‌గా ప్రతి సంవత్సరం కూడా చెక్కుల పంపిణీ, బోనాల చెక్కుల పంపిణీ అనేది జరుగుతుంది. అది కూడా ఇక్కడ నా డివిజన్‌లో వాణినగర్‌లో జరుగుతదెప్పుడు గూడా. కానీ ఈ సంవత్సరము అల్వాల్‌లో పెట్టారు. సో, అందరము ఎమ్మెల్యేతో పాటు గూడా వెళ్ళాము. వెళ్ళడమే అక్కడంతా గుంపులు గుంపులుగా ఫార్మ్ అయిపోయారు ఆ కాంగ్రెస్ వాళ్ళంతా గూడా. అక్కడ స్టేజ్ మీద గూడా మాకు ప్రోటోకాల్ లేకుండా, కార్పొరేటర్స్ అని జూడకుండా, ఎమ్మెల్యే అని జూడకుండా వైస్ ప్రెసిడెంట్ అని జెప్పేసి ఒకతను సాయి అని జెప్పేసి ఆల్రెడీ కూర్చుండిపోయి, ఆయన ఒక ఎమ్మెల్యే వచ్చాడని కూడా ఒక గౌరవం లేకుండా కూర్చొని ఎవరు మీరు మీ ఎక్కడ కార్పొరేటర్లు నాకు దెల్వదు అది ఇది అని మాట్లాడడం జరిగింది. అక్కడ కొంచెము ఇది గొడవ అనేది కొంచెం జరిగింది. అక్కడ మేము ఆ గొడవలో బిజీగా ఉండగానే ఇక్కడ ఈయన పైన దాడి జేసి కొట్టడము ఇదంతా చేసి బాగా కొట్టేసారు ఈయనని. అంతా అంటే గ్రూప్స్‌గా డివైడ్ అయిపోయారు. వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లాగైనా సరే తొక్కేసేయాలి. మనదే పై చేయిగా ఉండాలి అని జెప్పేసి డివైడ్ అయిపోయి ఈయనని కొట్టారు. ఇంక అందరం కలిసి ఎమ్మెల్యే సార్‌తో పాటు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ గూడా